రక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. జీవితంలో అలసిపోయి ఏమీ సాధించలేక నేను ఓడిపోయానని దిగులు చెందుతున్నావా? ఉద్యోగం లేదు, నాకంటూ ఒక ఆదాయం లేదు, నన్నంటే ఆదరించేవారు లేరు, ఒంటరి అయిపోయానని బాధపడుతున్నావా? నువ్వేదో సాధించాలనుకున్నావు, ఏదో సంపాదించాలనుకున్నావు, అవన్నీ సంపాదించకుండానే నువ్వు సాధించాలనుకున్నది సాధించలేకనే నువ్వు ఏ ఆశయం అయితే పెట్టుకొని కష్టపడి చదువుకున్నావో ఆ ఫలితాన్ని పొందుకోలేక నిరుత్సాహపడిపోతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీకే వాగ్దానం ఇస్తుండగా దైవంచి రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాం. మనం ఎప్పుడు కూడా ఓడిపోమండి. ఎందుకంటే మన దేవుడు మరణమునే గెలిచిన దేవుడు, ఆయన లోకమును జయించిన దేవుడు. కాబట్టి ఆయన జయించిన దేవుడు, విజయం పొందిన దేవుడు. కాబట్టి మనం అన్ని విషయాల్లో విజయోత్సవంతో ఉన్నవారిమే, మనము జయశీలులమే. ఎందుకంటే ఆయన జయించిన జయవీరుణ్ణి కలిగినటువంటి మనము కూడా జయము పొందుకున్న వారిమే. కాబట్టి ఇట్టి వాగ్దానం మీకోసమే. ఈరోజు కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే యేసుక్రీస్తే రక్షకుడు విమోచకుడని నీ హృదయంలో మరి విశ్వసించి నమ్మినట్లయితే నీ జీవితంలో రక్షణ భాగ్యం, ఈ లోకంలో పరలోకంలో ఆశీర్వాదం ఉంటుందని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్న చక్కని వాగ్దానము చూద్దాము. యెషయా గ్రంథం 30:19 యెహోవా నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, హీ విల్ బీ దెన్ వెన్ క్రై ఫర్ హెల్ప్ ఈ విల్ ఆన్సర్ యూ. మళ్ళీ చదువుతున్నాను, ఈ విల్ బీ వెన్ క్రై ఫర్ హెల్ప్ యూ విల్ ఆన్సర్ యూ. నువ్వు దేనికోసమైతే దేవుని యొద్ద క్రై అంటే మొరపెట్టి ఉన్నావో, ప్రార్థన చేసి ఉన్నావో, పెనుగులాడి ఉన్నావో, యాకోబు వలె పోరాటము చేసి ఉన్నావో, లోతును విడిపించమని అబ్రహాము ఏ విధంగా అయితే మొరపెట్టాడో, కఠినాత్ముడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి విధవరాలు పదే గోచారి విజయం పొందుకుందో, ఆ విధంగా నీ జీవితంలో విసుకక అలసిపోక దేవుని సన్నిధిలో మరి క్రై అంటే ఏడుస్తూ మొర్రపెట్టి నీ మొరంతా దేవునికి సమర్పించుకొని ఉన్నావో, మరి ఆ మొరను ఆయన నిశ్చయముగా, తెలుగులో భలే మాటది, నిశ్చయముగా నిన్ను కరుణించును. హీ విల్ ఆల్వేస్ ఆన్సర్ యూ అంట. ఇంగ్లీష్లో అయితే హీ విల్ ఆన్సర్ యూ, ఎనీ టైము హీ విల్ ఆన్సర్ యూ. ఆయన నీకు ఆన్సర్ ఇచ్చేసాను అంటున్నాడు, ఆయన నిన్ను కరుణించానంటున్నాడు. కాబట్టి ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకుందామండి. లోకంలో ఎవరు కరుణించరు, ఎవరు జాలి చూపరు, ఎవరు కూడా నీకు ఇదిగో నా సహాయం అని నీకు ఎవరు సహాయం అందించరు. కానీ అన్ని విధాలా నీకు తోడుగా ఉండి సహాయం చేసే దేవుడు మనకుండగా, మరి దేవుని మీద ఆధారపడినటువంటి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడని ప్రభునామంలో మనవి చేస్తూ, మరి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభునామంలో మనవి చేస్తూ ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానం బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ లోకంలో ఎవ్వరు కూడా మమ్మల్ని కరుణించరు, జాలి చూపరు. నిజం ప్రభా, ఎంత కఠినమైన పరిస్థితులు ఎదురవుతున్నా కనీసము జాలి కూడా చూపించని, కరుణ కూడా చూపించని మానవ నైజము భయంకరమైనది తండ్రి. ఈ స్థితిలో ఉన్నటువంటి మాపై తండ్రి అయ్యా, యాయూరు కుమార్తె చనిపోయినప్పుడు జాలి చూపించి ఆమెను తిరిగి లేపిన దేవుడు, పాడిపై ఉన్నటువంటి కుమారుడు అయ్యా గవిని యొద్ద ఆ స్త్రీని దర్శించి ఆ పాడిని ముట్టి కనికరించిన, ఏడవకమ్మ అని ఓదార్చిన దేవుడు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు ప్రభా. అట్టి గొప్ప దేవుడిని మేము కలిగి ఉంటుండగా తండ్రి, మమ్మల్ని కరుణించే దేవుడివి అయ్యా, ఎనీ టైం మాకు ఆన్సర్ చేసే దేవుడు అని, హీ విల్ ఆన్సర్ యూ అయ్యా, నువ్వు ఆన్సర్ చేసే దేవుడు అని, నువ్వు జవాబిచ్చే దేవుడు అని నీకు మొరపెట్టి ఉంటుండగా తండ్రి అయ్యా, మా మనస్సుల్లో నెమ్మది కలవరము లేకుండా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. భారతదేశాన్ని దీవించేయాలి, తెలుగు రాష్ట్రాన్ని దీవించేయాలి, విడిపోయిన కుటుంబాలను కట్టండి, కోర్టు కేసుల నుంచి విడిపించండి, ఉద్యోగస్తులను వ్యాపారస్తులను దీవించండి, యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి, స్కూల్ బిడ్డలను ఆశీర్వదించండి, జలుబులు జ్వరాల నుంచి విడుదల దయచేసి ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచి కరుణించి కనికరించి మీకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకనికరం మనకి తోడుగా ఉండి నడిపించను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.